మంచిర్యాల కార్పొరేషన్లోని 22వ డివిజన్లో మాజీ డీసీసీ అధ్యక్షులు కుక్కిరాల సురేఖ ప్రచారంలో పాల్గొన్నారు. వారు మనతో పాటు ఉన్నారు. చెప్పండి మేడం, ఈ టూ టౌన్ ప్రాంతానికి ఏం చేయబోతున్నారు? ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ ఏం చేశారు? ఒకసారి మీ మాట. మంచిర్యాల పట్టణంలో 1 టౌన్తో పోలిస్తే 2 టౌన్ చాలా వెనుకబడి ఉంది. అసలు నిజానికి మొట్టమొదటి మంచిర్యాల వసంత థియేటర్ ఆ ఏరియాలోనే ఉంది అని చెప్తారు. అయితే రైల్వే లైన్ ఏదైతే ఉందో దాంతో ఇటు పక్క నుండి అటు పక్కకి వెళ్ళడము అదంతా కూడా కష్టంగా ఉంది. గతంలో పాలకులు అక్కడ ఒక రైల్వే అండర్ బ్రిడ్జ్ కట్టిండ్రు. దాంట్లో అది క్రాస్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. వర్షాకాలం వస్తే అది నీళ్ళలో మునిగిపోతుంది. రాత్రిపూట ఆడవాళ్ళు నడుచుకుంటూ రావాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, పని కోసం అటు వచ్చిన వాళ్ళు. అయితే ప్రేమ్ సాగర్ రావు గారు 100 ఫీట్ల రోడ్ ఏదైతే ఉందో లక్ష్మీ థియేటర్ చౌరస్తా నుండి మనకు 100 ఫీట్ల రోడ్లో కలిసేది, అక్కడ ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కడతాను అని చెప్పేసి, అక్కడ ఒక ఫ్లైఓవర్ నిర్మాణం చేస్తామని చెప్పేసి ఆయన దానికోసం కృషి చేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గర నుండి 2 టౌన్లో అక్కడ ఎన్నో సంవత్సరాల నుండి అంత రోడ్డు తవ్విపెట్టి ఆ రోడ్డు నిర్మాణం కూడా జరగలేదు. ప్రేమ్ సాగర్ రావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 60 ఫీట్ల రోడ్డు నిర్మాణం కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా 2 టౌన్ ప్రజల కష్టాలు ఏంటి అన్నది ప్రేమ్ సాగర్ రావు గారు ప్రత్యక్షంగా చూసిండ్రు. ఆయన చదువుకునే రోజుల్లో 2 టౌన్లో కూడా కొన్ని రోజులు ఉండడం జరిగింది. ఈ 2 టౌన్ని కూడా అభివృద్ధి చేయాలి అని చెప్పేసి ఆయన కంకణం కట్టుకుని అంటే దానికోసం కృషి చేస్తూ ఉన్నారు. అంటే మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ అసలు ప్రేమ్ సాగర్ గెలిచినప్పటి నుండి ఈ మున్సిపాలిటీని పట్టించుకోలేదు, కనీసం వీధి లైట్లు కూడా వెలుగుతలేవు అని చెప్పి ఆరోపణలు చేసింది మేడం. దీని మీరే ప్రేమ్ సాగర్ రావు గారు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే. ఆయన వేల కోట్ల నిధులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ముందు రోడ్లు బాగు చేసిండ్రు. ఏవైతే మెయిన్ రోడ్స్ ఉన్నాయో ఇప్పుడు 6 లేన్ రోడ్స్ కూడా అవి అవుతాయి. అలాగే మార్కెట్ ఏరియాలో కూడా అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ కానీ రోడ్స్ వెడల్పు కానీ అది ఒక పని కూడా ఇప్పుడు జరగబోతూ ఉంది. ఆయన అధికారంలోకి రాగానే 70 ఏళ్ళ మున్సిపాలిటీ చరిత్రలో అసలు మనకు మంచిర్యాలకు ఒక శ్మశాన వాటిక లేదు. ఆయన 102 రోజుల్లో ఒక శ్మశాన వాటిక, హిందూ శ్మశాన వాటిక కట్టడం, దానికి వండర్ బుక్ ఆఫ్ వరల్డ్స్లో దానికి అవార్డు కూడా రావడం జరిగింది. తర్వాత ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్కి ఎయిడ్స్ తీసుకొచ్చి అట్లా విద్య మీద దృష్టి కేంద్రీకరించి అన్ని గవర్నమెంట్ స్కూల్స్ బాగు చేయించడం అనేది జరిగింది. తర్వాత వైద్యం మీద దృష్టి పెట్టి మనకు మంచిర్యాల నడిబొడ్డునున్న 4 ఎకరాల ఐబీ స్థలంలో అక్కడ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 300 కోట్లతో అది నిర్మాణం జరుగుతుంది, 600 పడకల హాస్పిటల్. తర్వాత ఇప్పుడు అది ముంపు ప్రాంతాలకి రామ్నగర్ అట్లాంటి దాని వర్షం వస్తే భయం అయ్యేటట్టు ఉండేది. అయితే అవన్నిటికి కూడా కరకట్టల నిర్మాణం అనేది చేస్తున్నారు. ఇంకొకటి ఇండస్ట్రియల్ ఒకటి కారిడార్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. రిబ్బనపల్లిలో ఒక రెసిడెన్షియల్ స్కూల్, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా నిర్మాణం జరుగుతుంది. లక్షపేటలో ఒక హాస్పిటల్ 30 పడకల హాస్పిటల్ ప్రారంభించిండ్రు. ఒక స్కూల్ కాలేజ్ ప్రైవేట్ స్కూల్స్కి కాలేజెస్కి ధీటుగా అది నిర్మించడం జరిగింది. ఆయన పెద్ద పెద్ద పనుల మీద దృష్టి పెడుతున్నారు. మన వార్డులలో ఏవైతే మౌలిక వసతులు ఉన్నాయో, రోడ్డు బాగుందా, డ్రైనేజ్ చెత్త తీసేస్తున్నారా లేదా, డ్రైనేజ్ వ్యవస్థ కరెక్ట్గా ఉందా లేదా, లేదు వీధి దీపాలు వెలుగుతున్నాయా లేదా, ఇవన్నీ చేయాలంటే స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు కౌన్సిలర్లతోనే సాధ్యమవుతుంది. గతంలో ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు కౌన్సిలర్లు వాళ్ళే ఉన్నారు. మరి ఆ టైంలో ఇవన్నీ ఎందుకు చేయలేదు అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇంకొకటి ప్రేమ్ సాగర్ రావు గారు వచ్చిన తర్వాత అతిపెద్ద సమస్య మన మంచిర్యాల కానీ నస్పూర్కి కానీ ఎండాకాలం అయితే నీళ్లు రాక చాలామంది మేమే ట్యాంకర్లతోని గోదావరి నుండి నీళ్లు తీసుకొచ్చి సప్లై చేసేవాళ్ళం. ఇవాళ 16,500 నల్ల కనెక్షన్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే తాగునీళ్ళు మనం శుద్ధి చేసి ఆ నీళ్లను తాగడానికి వీలుగా రక్షిత మంచినీటిని మనం ప్రతిరోజు ఇవాళ ఇస్తున్నాం. ప్రతి ఒక్కటి ప్రేమ్ సాగర్ రావు గారికి ఏదో వెండిపల్లెంలో మొత్తం అభివృద్ధి చేసి పెట్టలేదు. ఇక్కడ ఆయన సిల్వర్ ప్లాటర్లో తీసుకొచ్చి ఇది ఇవ్వలేదు. దాన్ని ఆయన వచ్చిన తర్వాత ఒకటి చేస్తూనే ఉన్నారు. ఇవాళ కార్పొరేషన్ ఎన్నికలలో మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కార్పొరేటర్లను 60 మందిని గెలిపించండి. వాళ్ళు తప్పకుండా ఇక్కడున్న వీధి దీపాలు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, చెత్త కానీ, రోడ్లు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఇక్కడ ఎలాంటి సమస్య లేకుండా వాళ్ళు మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కావాల్సిన నిధులు ఏమన్నా కావాలన్నా, అభివృద్ధి ఇంకేమన్నా కావాలన్నా, రోడ్లు వేయాలన్నా, ఇంకేదన్నా చేయాలంటే ప్రేమ్ సాగర్ రావు గారు ఆ నిధులు తీసుకొచ్చి వీళ్ళకి అందించడం జరుగుతుంది. అప్పుడు ఇక్కడ మన మంచిర్యాల పట్టణాన్ని అందంగా, సుందరంగా, నీట్గా
పచ్చదనంతో మనం అభివృద్ధి చేసుకునే వీలు ఉంటుంది. ఫైనల్గా ఈ కార్పొరేషన్ ప్రజలకు మీరేం చెప్తారు? మీరు ప్రతిసారి కూడా అంటే మేము మీ మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరితో కూడా మేము ఒక్క రోజుతో కాదు, దాదాపు 10-12 ఏళ్ళ నుండి మీతో పాటు మేము ప్రయాణం చేస్తున్నాం. ప్రతి గడప గడప, వార్డు వీధి వీధి కూడా తిరిగి ఇక్కడ ప్రజల సమస్యలు ఏంటో తెలుసు. దానికి అనుగుణంగానే పనులన్నిటివి చేస్తున్నాం. ఎక్కడ ఏ అవసరం ఉందో గుర్తించి ఆ పనులు చేస్తున్నాం. మీరు గతంలో కూడా ప్రేమ్సాగర్ రావు గారిని ఒక పార్టీ 1000 రూపాయలు ఇచ్చినా కూడా ప్రలోభాలకు గురి కాకుండా 66,000 పైచిలకు మెజార్టీతో అసెంబ్లీకి పంపించిండ్రు. దానికి మీ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాం. అట్లనే ఇంతకుముందు సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా 81% సర్పంచులను గెలిపించిండ్రు. ఇది కూడా రాష్ట్రంలో 2వ అతిపెద్ద మెజార్టీ. ఈసారి జరగబోయే కార్పొరేషన్ ఎన్నికలలో 60 మంది అభ్యర్థుల్ని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలబెట్టాలి. తప్పకుండా మీ అందరి కోసం సేవ చేయడం కోసమే, మీకు మేము రుణపడి ఉన్నాం. మీకు సేవ చేయడం కోసమే, ఇది ఒక అధికారం అని కాకుండా సేవగానే భావించి మేము పనిచేస్తున్నాం. ఈ పుట్టి పెరిగిన ప్రాంతానికి ఎంతో కొంత చెయ్యాలి అని చెప్పి ఆ తపనతోనే మేము ఇక్కడికి రావడం జరిగింది. తప్పకుండా ఈసారి మా కార్పొరేటర్ అభ్యర్థుల్ని గెలిపించండి. మన వార్డులలో ఉన్న సమస్యలన్నింటిని కూడా మనం పరిష్కరించుకోవడానికి వీలుంటుంది. మీ సహకారం, ప్రోత్సాహంతో ప్రేమ్సాగర్ రావు గారు మరింత ఉత్సాహంగా పనిచేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేయి గుర్తు మీద ఓటేయండి అని పేరున అభ్యర్థిస్తున్నాను. జై కాంగ్రెస్. థ్యాంక్ యూ మేడం. ప్రేమ్సాగర్ రావు చేస్తున్నటువంటి అభివృద్ధి ఈ 60 డివిజన్లలో మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తారని చెప్పి మాతో పాటు మాజీ డీసీ అధ్యక్షురాలు కుక్రాల సురేఖ తెలిపారు.